ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై కార్మికులు చేపట్టిన ఆందోళనతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జిల్లాలోని 10 డిపోలకు చెందిన దాదాపు 900 బస్సులు రోడ్డెక్కకుండా డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ముందు కార్మికులు భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా డిపోలకే పరిమితారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 10 డిపోలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కావాల్సిన 32 ఏదైతే సమస్యలను ఆర్టీసీ కార్మికులను పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆర్టీసీ డిపోలన్నీ కార్మికులు నిరసన కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 10 డిపోలు ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు నిరసన చేశారు. రోడ్లపైకి ఒక వాహనం కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన మనతో పాటు ఆర్టీసీ కార్మికులను వాహనం అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంది? మీరు సమ్మె చేయడానికి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గత ప్రభుత్వంలో అనేక సమస్యల మీద మేము పోరాటం చేసినాము, సమ్మె చేసినాము, 55 రోజులు సమ్మె చేసినాము. ఈ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో తక్షణమే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 గ్యారంటీలు పెట్టింది. అందులో 6 అంశాలు మేనిఫెస్టోలో పెట్టింది. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, 2 PRCలను అమలు చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం అని హామీలు ఇచ్చింది. ఆ హామీలనే మేము అమలు చేయాలని ఈరోజు సమ్మె రూపంలో మేము రోడ్డుపైకి రావడం జరిగింది. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ప్రభుత్వమే ఈరోజు సమ్మెలోకి దించింది అని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే మీరిచ్చిన హామీలే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గొంతెమ్మ కోరికలు కావు. ఆ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పడినామో ఈ ప్రభుత్వంలో మేము ఎంతో ఆశించాం. కానీ ఆశించిన ఫలితాలు ఈరోజు ప్రభుత్వం నెరవేర్చలేదు. తక్షణమే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కొనాలా, హైయర్ బస్సు డ్రైవర్లందరినీ ఆర్టీసీలోకి తీసుకోవాలా. ఒక్కసారి కూడా వాళ్ళు కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హైయర్ బస్సు డ్రైవర్లకు, ఓనర్లకు అందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మీరు కూడా మా సమ్మెలో పాల్గొనండి, మాకు సహకరించండి. తక్షణమే ఈ సమస్యలమైన సీఎం గారు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికీ సమ్మె చేయాలని మా ఉద్దేశం కాదు, మీరు చెప్పిన అంశాలే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం కల్పించి, సీఎం గారు కల్పించి, రవాణా శాఖ మంత్రి చొరవ తీసుకొని వెంటనే మా సమస్యలపైన చర్చించి ఒక సొల్యూషన్ ఇస్తారని ఆశిస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదు. మా పోరాటం ఇంకా దశల వారీగా ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంతమంది ఆర్టీసీ కార్మికులు ఉంటారు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 9,000 మంది కార్మికులు ఉన్నాం. 9,050 బస్సులు ఉన్నాయి. అందులో స్వచ్ఛందంగా కార్మికులందరూ పాల్గొంటున్నారు. ఈరోజు కూడా మాకు కూడా ప్రజలు సహకరిస్తున్నారు. ప్రజలారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజలు మీరు కూడా మాకు సహకరించండి. మేము ఈరోజు రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఈరోజు గవర్నమెంటే పడేసింది. మా సమస్యలను పరిష్కరించాలని మేము చెప్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మీరే చెప్పినారు, అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత, గవర్నర్ ఆమోదించిన తర్వాత, ఆ ఆమోదించిన విషయాన్ని మీరు అమలు చేయాలని అంటున్నాం. మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందుకని తక్షణమే ఆర్టీసీని విలీనం చేయాలా, యూనియన్లను పునరుద్ధరించాలా, PRCలను ప్రకటించాలా, 2013 నుంచి బాకీ పడిన అన్ని బకాయిలను రిటైర్మెంట్ కార్మికులు కానీ, రెగ్యులర్ కార్మికులు కానీ బాకీలు ఉన్నాయి. అనేక లక్షల బాకీలు ఉన్నాయి. అవన్నీ దశల వారీగా చెల్లించాలా. ఈ ఎలక్ట్రిక్ బస్సులు అనేది గవర్నమెంటే తీసుకోవాలా. దానికి సంబంధించిన ఎంప్లాయీస్ని ఆర్టీసీ తీసుకోవాలా. ప్రైవేటు బస్సులను కూడా గతంలో ప్రభుత్వం జాతీయం చేసింది, బస్సులని, డ్రైవర్లని. ఈరోజు మీరు కూడా ఈ జాతీయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైయర్ బస్సులను కూడా ప్రభుత్వంలో విలీనం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదని ఈ సభ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మెబాట పడవద్దు, ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కౌంటర్ ఇస్తుంది. మీరు ఏం చెప్పారు? మేము సమ్మె నోటీసు దాదాపుగా 40 రోజుల ముందు మేము సమ్మె నోటీసు ఇచ్చినాం. మేము అప్పటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సమ్మెలోకి వెళ్తున్నాం, పలానా డేట్ నుంచి ముందే ప్రకటించాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసినాము. ప్రజలకు అసౌకర్యం కలగాలని మా ఉద్దేశం కాదు, మా సమస్యలు పరిష్కరించినందుకే మేము ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏమన్నారు,
మేము ఆర్టీసీ వర్కర్లకి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. కానీ ఏ ఒక్క సమస్య కూడా 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు. యూనియన్లను పునరుద్ధరించాలా. మీరు వేసిన ఒక కమిటీ వేశారు, 40 రోజుల నుంచి వేచి చూసి చర్చలు జరపకుండా నిన్న సాయంత్రం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలన్నీ కాలయాపన కోసం కానీ సమస్యలు పరిష్కరించే కమిటీలు కావు. గతంలో ఎన్నో కమిటీలు వేసినారు. గత ప్రభుత్వం 7 మినిస్టర్లతో ఒక కమిటీ వేసినారు, ఒరిగింది ఏమీ లేదు. ఈ కమిటీ కూడా ఏమీ ఒరిగినది. ఐఏఎస్ల కమిటీ ఏమీ చేయదు కూడా. ప్రభుత్వమే స్పందించాలా, మినిస్టరే స్పందించాలా, సీఎం గారే స్పందించాలా. మా సమస్యలపైన సానుకూలంగా స్పందిస్తారని, ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇబ్బంది కలగకుండా మీరు కూడా మా సమస్యల మీద మీరు కూడా దయ చూపాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ సమస్యలు పరిష్కరించే వరకు మా సమ్మె కొనసాగిస్తాం. దశల వారీగా ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్టీసీ చాలా నష్టాలు ఉన్నాం, మేము వచ్చిన తర్వాత ఆర్టీసీని లాభాలు తీసుకొచ్చామని చెప్తున్నాం. పేపర్ వరకే, మాటల వరకే పరిమితం. మీరే అంటున్నారు మహాలక్ష్మి పథకం తర్వాత 10,000 కోట్ల జనం ఆర్టీసీలో ప్రయాణం ఇచ్చినది. కానీ 10,000 కోట్ల మందికి సంబంధించిన ఛార్జీ ఈరోజు ఆర్టీసీకి చెల్లించినావా అనేది మేము అడుగుతున్నాం. కానీ ఏ ఒక్క పైసా చెల్లించలేవు. నెలకు 400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తామని చెప్పినారు, కానీ చెల్లిస్తున్నారా? 100 కోట్లు కూడా చెల్లిస్తలేరు. కేవలం జీతాల రూపంలో ఒక నెల ఇస్తున్నారు తప్ప మిగతా సమస్యలు ఏమీ పరిష్కరిస్తలేవు. అందుకోసమే మహాలక్ష్మి పథకము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అమలు చేసి కార్మికులను చరిత్ర సృష్టించినాం. మీ గవర్నమెంట్కు మంచి పేరు తీసుకొచ్చినాం. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2 రోజులకే మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేసినాం. కానీ మహాలక్ష్మి పథకంకి ఏమైనా కమిటీ వేసావా, అది ఎట్లా అమలు చేయాలని? కానీ మా సమస్యల కోసమే కమిటీ వేస్తాను అంటున్నాం. ఆ కమిటీ కాలయాపన కోసమే ఈ కమిటీ మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 10 డిపోలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితి కావడంతో ఇటు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా అయితే బస్టాండ్ల ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా పూర్తిగా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సమ్మెబాట పడతామని చెప్పి ముందస్తుగా చెప్పినప్పటికీ కూడా ప్రయాణికులు తమ దూర ప్రాంతాలను వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ఆర్టీసీల బస్సుల కోసం ముఖ్యంగా మెయిన్గా ఉద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అలాగే వివిధ రీతిలో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడదు. ఏదైతే ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏదైతే ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేశారో ఆర్టీసీ సమ్మె ఈరోజు ఖచ్చితంగా సమ్మె నిన్న నుంచి కూడా 3 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ యూనియన్ సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె బాట పడుతున్నాం. ఈ నెల 23 నుంచి కూడా ఖచ్చితంగా సమ్మె చేస్తామని చెప్పినప్పుడు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దూర ప్రాంతాలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే విద్యార్థులకు నానా అవస్థలు పడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు వేచిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు ఉన్నప్పటికీ కూడా బస్సులు కదలలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఆర్టీసీలు సమస్యలు పరిష్కరిస్తేనే బస్సులు కదిలిస్తామని చెప్పి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకులు కూడా రోడ్ల పైన కూర్చొని ధర్నా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ప్రకటించాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ప్రయాణికులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి? ఉదయంకి వెళ్ళి కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోడ్లపైకి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ బిజినపల్లిలో పనిచేస్తాను. నేను బాయ్స్ హై స్కూల్లో. గంట అవుతుంది నేను వచ్చి కూడా బస్సులు లేవు. కనీసం నాగర్ కర్నూలు రూట్లో ఒక బస్సు వదలండి సార్ అని చెప్తున్నాము. ఏమంటున్నారంటే వాళ్ళు నాగర్ కర్నూలులో వదిలితే ఇక్కడ బస్సు వస్తేనే మీరు వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. కానీ మాకు ఎఫ్ఆర్ఎస్లు అవి ఉంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది. రేపు లాస్ట్ వర్కింగ్ డే, ఇదే కొనసాగితే కూడా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు జాబ్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని అనుకుంటున్నాం. గవర్నమెంట్ తొందరగా రెస్పాన్స్ అయ్యి మాకు సరైన అందుబాటులో బస్సులు వదిలితే బాగుంటుంది అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమ్మెబాట ఆర్టీసీ కార్మికులు పట్టారో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్టీసీకి సంబంధించిన సమ్మెని పరిష్కరించాలని చెప్పి కదా ప్రయాణికులు చెప్తారు. ముఖ్యంగా మేము దూర ప్రాంతాల్లో వెళ్ళాలి, మెయిన్గా ఉద్యోగస్తులము, ప్రభుత్వ పాఠశాలలో చెప్పే టీచర్స్ మేము బస్సులనే మెయిన్గా ఆదరిస్తాం. దానికి ముఖ్యంగా అంటే మెయిన్గా ఆర్టీసీ బస్సులను ప్రయాణిస్తే బాగుంటుందని చెప్పి వారు తెలియజేస్తారు. మాకు ప్రత్యేక మార్గం చూపాలని చెప్పి వారు తెలియజేస్తారు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు చెప్పావా, నువ్వు ఎక్కడ వెళ్ళాలి? సిరిచెల్లి వెళ్ళాలి సార్, బస్ కొరకే వెయిటింగ్ చేస్తున్నాం. ఎప్పుడు వచ్చినావు? శ్రీశైలం 6 గంటలకు వచ్చినాము. మా ఆర్టీసీ బస్సులు ఈ రోజు సమ్మెని బంద్ చేస్తామని చెప్పలేరు మీకు ముందే? తెలియదు సార్, మేము చదువుకున్నామా,
మాకు చదువుకోనికే తెలియకనే కదా సిరిచేలో మోదం అంతా అని వచ్చినాం కూర్చున్నాం. మళ్ళీ ఏం చెప్తున్నా ఈరోజు బంద్ ఉన్నాయి కదా బస్సులు, మళ్ళీ ఎట్లా వెళ్ళాలనుకుంటున్నాం? ఎట్లా వెళ్తాం అబ్బా, బస్సులు పోతేనే వెళ్తాం, లేకుంటే ఇంకే కూర్చుంటాం బస్ స్టాండ్లో. మళ్ళీ ఇంకేం చేస్తాం, భగవంతుడు అని వచ్చినాం. తెలియదు, మేము చదువుకున్న వాళ్ళం కావు నాయన, మేము వేస్తాం పని చేసుకునేటోళ్ళం. సరే, ముఖ్యంగా ఇటు ఆర్టీసీ సమ్మె మెయిన్గా ఇటు దైవ దర్శనకి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురాల్సింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి దాదాపు శ్రీశైలం వెళ్ళాలనుకున్న వారు కూడా ఇక్కడ ఉదయం నుంచి 6 గంటల వరకు కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పమ్మా, నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావు? సరే 6 గంటలకు వచ్చినాము, బస్సులు లేవు, ఏం లేవు, అట్లే ఉండము. వస్తుంది అనుకుంటే వస్తే యాది లేవు. ఇప్పుడు ఏకేకన ఇది చేసిండ్రు, ఎట్లా తెలియదు మాకు. అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ బస్సులు ఏమైనా ఆశ్రయిస్తున్నారా? అంటే ప్రైవేట్ వెహికల్స్ కానీ వెళ్ళాలనుకుంటారా? ఏమో వస్తే ఎవరు ఇవి వస్తే పోదాం, ఎక్కడ లేనప్పుడు మళ్ళీ ఏం చేస్తామట. యావి లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏంటి కాపేసింది ఇంత తొందరగా అని. అంత దౌరాజ్యం పోయేది ఉంది. ఆకలి కొన్నాం, దుప్ప కొన్నాం, ఈయన కూర్చున్నాం 6 గంటలకు వచ్చి. మీరు చెప్పండమ్మా, మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? శ్రీశైలం. అంటే ఆల్రెడీ ఈ రోజు సమ్మె చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులు ముందే చెప్పారు కదా, మీరు ఎందుకు తెలియదు అంత సడన్ గా చేసి. రైట్, మెయిన్గా ఆర్టీసీ సమ్మె మెయిన్గా అంటే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించడానికి మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులు కూడా సూచనలు చేస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన మెయిన్గా బెనిఫిట్స్ ఏవైతే 32 బెనిఫిట్స్ ఉన్నాయో అవి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి వారు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 10 డిపోలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు కూడా దాదాపు 1000 పైచిలుకు బస్సులు కూడా రోడ్ ఎక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు వెళ్ళే వారు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మెయిన్గా అటు ఉద్యోగస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అలాగే దైవ దర్శనానికి ఇక్కడ నుంచి దాదాపు పుణ్యక్షేత్రాలు ఏవైతే శ్రీశైలం కావచ్చు, మన్నెంకొండ కావచ్చు, జోగులాంబ అమ్మవారి దేవాలయం కావచ్చు, ఇలాంటి దేవాలయాలకు వెళ్ళాలంటే మెయిన్గా ఇక్కడ నుంచి శ్రీశైలం మెయిన్గా ఆర్టీసీ సౌకర్యం బస్సులు ఏర్పాటు చేస్తారు. అంటే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా దైవ దర్శనం వెళ్ళడానికి కూడా నిరాశ చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రయాణికులు ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇలాంటి ముందస్తుగా ఆర్టీసీ సమ్మె చేస్తామని చెప్పినప్పుడు కూడా మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక మార్గం ఆర్టీసీ ప్రైవేటు వెహికల్స్ కావచ్చు, ప్రైవేటు బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రయాణికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కన్నకలతో రామకొండ, మెగాలైన్ టీం, మహబూబ్నగర్.